హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. సో ఎలా ఉన్నారు అందరూ? సో మొత్తానికైతే బిగ్ బాస్ ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సో మరి ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఓవరాల్గా ఫస్ట్ వీక్ ఎలా అనిపించింది అంటే, ఓవరాల్గా మీరు ఫస్ట్ వీక్ చూసినప్పుడు ఈ వీక్ వరకు అరే వీళ్ళు పర్లేదు, వీళ్ళు బాగానే ఆడారు, వీళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, వీళ్ళు వద్దురా బాబు అని మీకు ఎవరు అనిపించారు? సో అదైతే కామెంట్ చేసేయండి. సో ఓవరాల్గా ఈ వీక్ మొత్తం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు వై బేబక్క ఎలిమినేటెడ్ ఇన్ దిస్ వీక్. సో ఈ వీక్ బేబక్క ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, సో దాని గురించి అండ్ కొన్ని ఇష్యూస్ కూడా జరిగాయి కదా, ఆ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. సో విష్ణుప్రియ అండ్ సోనియా మధ్యలో జరిగిన కన్వర్జేషన్ ఉందో, సో అందులో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు? అంటే విష్ణుప్రియ మాట్లాడే విధానం కరెక్ట్ అనిపించిందా, లేకపోతే సోనియా దానికి ఆపోజిట్గా మాట్లాడే విధానం కరెక్ట్ అనిపించిందా? దాన్ని అయితే కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వై బేబక్క ఎలిమినేట్ ఇన్ దిస్ వీక్. సో ఫస్ట్ వీక్ బేబక్క ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో మెయిన్ రీజన్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నాకైతే ఫస్ట్ వీక్ బేబక్క వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ కిచెన్ డిపార్ట్మెంట్ తీసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ డిపార్ట్మెంట్ పోవడమే తప్పు బిగ్ బాస్ హౌస్కి రాగానే. సో బిగ్ బాస్ హౌస్కి రాగానే అంటే చాలామంది అనుకుంటారు బిగ్ బాస్ హౌస్ రాగానే వంట చేసి బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరితో మంచి అనిపించుకుందామని. బట్ ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళతో కాదు మంచి అనిపించుకోవాల్సింది బయట ఉన్న వాళ్ళతోటి. సో బిగ్ బాస్ హౌస్ కిచెన్ డిపార్ట్మెంట్ తీసుకోవడం వల్ల తను ఎక్కువ ప్రొజెక్ట్ అవడానికి స్కోప్ ఉండదు. సో ఆ వంటలు చేసుకుంటూనే ఉండాలి గేమ్లో కానీ మిగతా అట్లా. ఎందుకంటే తను ఆల్రెడీ చేసి అలసిపోద్ది. సో అలసిపోయినప్పుడు మళ్ళీ మిగతా ఆస్పెక్ట్స్ ఏమైనా మిగతా కల్చర్ యాక్టివిటీస్ ఇట్లా ఉన్నప్పుడు వాటిలో పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళ మధ్యలో కూర్చొని గ్రూప్ డిస్కషన్ పెట్టి ఇన్వాల్వ్ అయ్యి, సో ఇదంతా టైం ఉండదు అన్నమాట. సో ఆ టైం ఉండడం వల్ల తనకి ఎక్కువ స్పేస్ దొరకదు, మనకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా దొరకదు. అండ్ ఇంకొకటి ఏంటంటే తను వచ్చి రాగానే కొంచెం సాఫ్ట్గా మాట్లాడడము అండ్ అందరితో మింగిల్ అవ్వడం వరకు ఓకే. బట్ ఎవరైనా ఏదన్నా అపోజ్ చేసినప్పుడు అది కరెక్ట్గా లేదు, ఇది కరెక్ట్గా లేదు అన్నప్పుడు స్ట్రాంగ్ పాయింట్ నిలబడి అది నేనే కరెక్టు అని నిరూపించుకోవడం ఉంటుంది చూసినా. సో అట్లా చేయకపోవడము అండ్ దానివల్ల కొంచెం నెగిటివ్. అండ్ ఇంకా టాస్క్ల విషయంలో అంటే తను మిగతా వాళ్ళంతా ఏదో పర్ఫార్మెన్స్ ఇచ్చారని కాదు, టాస్క్ల విషయంలో అండ్ కొంతమందికి అవకాశం వచ్చింది, కొంతమందికి రాలేదు. బట్ తనకు వచ్చిన అవకాశం కూడా అంటే దాన్ని యూటిలైజ్ చేసుకోలేదని అనిపించింది. అంటే ఫస్ట్ పట్టుకొని చూద్దాం గేమ్ ఓకే, అది తను ఆడలేదు, అది అవ్వదు కూడా. అండ్ మనకి తర్వాత బాల్ని అది ఉంటుంది కదా ఫుట్బాల్ టైపు, సో అందులో కొట్టే అంటే హాకీ స్టిక్తో కొట్టే బాల్ని కొట్టే సిచ్యువేషన్ ఏదైతే ఉందో, సో అప్పుడు తను అడ్డుకునే ప్రయత్నం చేసే ఆ స్పేస్ తీసుకుని తను ఉండుంటే కొంచెం ఫేమ్లో కనపడేది. ఒకవేళ ఆ అబ్బాయి నవీన్ అంటే వీళ్ళు కొట్టకుండా ఆపుంటే తను కొంచెం బాగా ప్రొజెక్ట్ అయ్యేది అక్కడ. ఎందుకంటే తనకు ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆ విషయంలో పృథ్వీ కూడా భయపడ్డాడు అని చెప్పాను కదా. సో అక్కడ ఛాన్స్ ఉంది, బట్ ఆ ఛాన్స్ తనే తీసుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళు నేను ఆడతా అంటారు ఖచ్చితంగా, బట్ కాకపోతే నేనే ఎందుకు, నేను ఆడితే ఏం జరుగుద్ది అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి తను ఆడుంటే కొంచెం ఆ గేమ్లో ఇన్వాల్వ్ అయ్యి కొంచెం స్కోప్ ఉండేది. దానివల్ల ఇంకొంచెం బయట ఆడియన్స్ పాజిటివ్. ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి ఈమెకి ఓటింగ్లో జస్ట్ చిన్న చేంజ్ అంతే, పెద్ద డ్రాస్టిక్ చేంజ్ లేదు, జస్ట్ చిన్న చేంజ్. ఆ చిన్న చేంజ్ ఏది ఇట్లా ఇన్వాల్వ్ అవ్వకపోవడం వల్ల వచ్చిన రీజన్స్ అనమాట. సో ఇప్పుడు ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అవ్వాలి, అది క్వైట్ కామన్. తన అవుద్దా లేకపోతే వేరే పృథ్వీ అవుతాడా శేఖర్ భాష అవుతాడు అనేది సెకండరీ, ఎవరో ఒకరు అవుతారు. బట్ కాకపోతే వాళ్ళు ఎందుకు అవుతున్నారు, వాళ్ళు అవడం అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఫేస్ చేశారు, దానివల్ల బయట ఆడియన్స్ ఎలా కనెక్ట్ అయ్యారు. సో అది నాకు అనిపించింది ఓవరాల్గా ఆ ఇష్యూస్ వల్ల తను కొంచెం ఎక్కువ పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మందికి తెలియకపోవడం కూడా ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు విష్ణుప్రియ కావచ్చు, కొంతమంది ఇప్పుడు మణికంఠ కూడా చాలామందికి తెలియదు, కాకపోతే తన ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మిగతా వాళ్ళందరినీ కనెక్ట్ చేసి ఓటింగ్స్ అనేది బట్టి కొంచెం లిస్ట్లో సెకండ్ పొజిషన్లో ఉండు. బట్ తనకంత ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, అంటే బయట ఆడియన్స్ ఎమోషనల్ అవ్వడానికి. అలాంటప్పుడు తను ఇంకేదో చేయాలి, ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోవాలి. సో అందరూ కొంచెం ఫ్లాప్ అయింది. సో దానివల్ల కొంచెం అంటే కొంచెమే మిగతా వాళ్ళతో పోలిస్తే 5-4 పొజిషన్లో ఉన్న వాళ్ళతో పోలిస్తే కొంచెం లిటిల్ బిట్ తేడా ఉంది. ఆ తేడాతో బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వీక్ బేబక్క వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చిందనమాట. అండ్ దాని తర్వాత విష్ణుప్రియ అండ్ సోనియా. సో విష్ణుప్రియ సోనియా వీళ్ళిద్దరి విషయం మాట్లాడుకుంటే, సో విష్ణుప్రియ వచ్చి సోనియాని అడిగిందనమాట. ఏమని అడిగింది, సో మీరిద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అంటే, ఇప్పుడు ఆబ్వియస్గా ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా అట్లే అర్థం చేసుకుంటారు. అండ్ తన ఇంటెన్షన్ అది కాదు అని అన్నప్పటికి కూడా అదే అయి ఉండొచ్చు.
ఎందుకంటే బయటికి ఎవరు ఏది ప్రొజెక్ట్ చేయరు కదా. సో వచ్చి మీ ఇద్దరికి ఆ బాండింగ్ ఎట్లా కుదిరింది, మీరిద్దరు ఎట్లా కలిసి ఉంటుర్రు, మీరిద్దరే ఎట్లా మాట్లాడుకుంటుంటే ఎవరికైనా మండుద్ది ఆటోమేటిక్గా. సో ఆ విషయంలో 100% సోనియా రైట్, తను రియాక్ట్ అవ్వడం. ఎందుకంటే ఇంకొకటి, ఇప్పుడు నువ్వు ఒక జోకో సరే ఏదో కన్వర్జేషన్ ఏదో చేస్తున్నావు అంటే డిపెండింగ్ అపాన్ అదర్ పర్సన్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు అండ్ ఆ పర్సన్తో నాకు ర్యాపో ఏ విధంగా ఉంది, నాకు ఎంతవరకు మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ బిల్డ్ అయింది సో అనేది కూడా చూసుకోవాలి. అదంతా చూసుకుని ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్తో ఒకలా మాట్లాడతాం, నార్మల్గా రెగ్యులర్గా కలిసే ఫ్రెండ్తో ఒకలా మాట్లాడతాం, కొత్తగా ఉన్నోడితో ఒకలా మాట్లాడతాం. సో అది చూసుకొని దాన్ని బట్టి మనం మన బిహేవియర్ని మనం అడిగే క్వశ్చన్స్ ఆ విధానం అనేది ఉంటుంది. సో అది ఆ విషయంలో విష్ణుప్రియ ఫెయిల్ అయిపోయింది. అండ్ ఇంకొకటి అనింది అయిపోయింది, తను ఆల్రెడీ తన ఒపీనియన్ తను చెప్పింది, లోపలికి వెళ్ళాక మళ్ళీ లోపలికి వెళ్ళి అంటే అడల్ట్రేటెడ్ మేము అట్లా అన్నము అట్లా అనము అది కాదు అన్నప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. కానీ తను తీసుకునే పొజిషన్లో లేదు కదా. సో అలాంటప్పుడు వదిలే లీవ్ ఇట్. ఇప్పుడు బయటికి వెళ్ళింది, బయట తను మాట్లాడుతున్నప్పుడు కూడా షీ యూజ్డ్ వన్ పుణ్యస్త్రీ అది యూజ్ చేసింది, చాలా తప్పది, చాలా అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. నువ్వు మరీ ఒక్క అన్నవు అయిపోయింది, తను బాధపడుతుంది, అలాంటి బాధపడ్డప్పుడు అది సారీరా ఐ మీన్ ఇట్ దట్, నేను అట్లా అనుకోలేదు, నువ్వు ఇంత బాధపడతావు అని తెలుస్తుంటే నేను అసలు ఆ కన్వర్జేషన్ తీసుకునే రాకపోదును, దట్స్ ఇట్, సింపుల్గా తెగ్గొట్టేయచ్చు, అయిపోద్ది అక్కడ. అట్లా కాకుండా నువ్వేదో పుణ్యశ్రీ మేమేదో కాదు అన్నట్టు అంటే అది ఎక్కడికో వెళ్ళిపోతావు కదా. దట్ ఈస్ నాట్ రాంగ్, అది చాలా 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 తప్పు. విష్ణుప్రియ అట్లా ఆ కాన్వర్జేషన్ చేసి ఉండకూడదు అనేది నా అభిప్రాయం. సో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి, అది ఎంతవరకు మీకు ఎట్లా అనిపించింది అనేది. ఇంకా బేబక్క పోయింది, ఇలా పంచాయతీ అయిపోయింది. అండ్ బేబక్క పంచాయతీ కూడా నిఖిల్తో పంచాయతీ ఉంది కదా, బేబక్క పంచాయతీ కూడా. సో తనే ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా తను అనుకున్న అదే చెప్పింది, సో ఒక బెస్ట్ లీడర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, బట్ కాకపోతే నాకు సోనియాకి ర్యాప్ కుదరట్లేదు, కూర్చోబెట్టి మాట్లాడు అన్నప్పుడు సో అది తను కొంచెం అర్థం చేసుకోకపోవడం, ఈమె చెప్పి ఈమెకి ఇంకా వద్దురా బాబు ఎందుకు ఊరికే ఈ పంచాయతీ అని ఏమనుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే నిఖిల్ తనకు కూడా అంటే కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండాలి, నా క్లాన్లో ఆల్రెడీ ఉన్నది మణికంఠ, సోనియా, బేబక్క అంత స్ట్రాంగ్ కాదన్న ఫీలింగ్లో తను ఉండడము. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ తన మీద పడి తన లీడర్షిప్ క్వాలిటీస్ అనేది కూడా అంటే తను కరెక్ట్గా మేనేజ్ చేసుకోలేకపోవడం ఒక రీజన్. అండ్ ఇవ చెప్పడము, ఆయన వినకపోవడం, సరిగ్గా దాన్ని అర్థం చేసుకోకపోవడం, దాని ఒక అండర్స్టాండింగ్ వేరే తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడకపోవడం, సో ఇవి కూడా మొత్తం ఒక ఎఫెక్ట్ చూపినాయి బేబక్క మీద. సో అందువల్ల బేబక్క నాకు వద్దురా నాయన నీ లీడర్షిప్ అసలు అవసరమే లేదు, నీ అవసరకెళ్ళని వెళ్ళిపోతా, లేకపోతే వేరే క్లాన్లకైనా వెళ్ళిపోతా, కానీ నాకు ఈ పంచాయతీ వద్దు అన్న సిచ్యువేషన్కి తను వచ్చేసింది. అండ్ మొత్తానికి అయితే తను వేరే క్లాన్లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ కూడా వచ్చింది. బట్ కాకపోతే ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోద్ది కాబట్టి ఒకవేళ బిగ్ బాస్ ఎండింగ్లో ఏమైనా ట్విస్ట్ ఇస్తే ఏం చేయలేము, చూద్దాం. మరి 8 కదా, ఇన్ఫినిటీ కదా, ఎలాంటి ట్విస్ట్లు ఇస్తాడు ఏంటనేది లెట్స్ సీ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. ఈరోజు ఎపిసోడ్ జరుగుద్ది అండ్ ఈరోజు లైవ్ పెట్టేద్దాం అక్కడ. ఒకవేళ బయటకు వస్తే మాత్రం డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఆ వెనకాల నుంచి అండ్ చూద్దాం. ఇక హౌస్లో బెస్ట్ అండ్ వరస్ట్, హూ ఈజ్ బెస్ట్? నా బెస్ట్ అనడం కంటే హూ ఈజ్ అబోవ్ యావరేజ్, అంటే బెస్ట్ ఇచ్చింది ఎవరు లేరు ఇంకా. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అరే తోపురా తురుమురా అనేది ఎక్కడ అనిపించలేదు కాబట్టి ఫ్లాప్ నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు. సో యావరేజ్ అబోవ్ యావరేజ్ గురించి కూడా మాట్లాడుకుందాం మనం. సో ఫ్లాప్లో ఆల్రెడీ మనకి ప్రేరణ, సీత, బేబక్క, ఆదిత్య ఓం అండ్ విష్ణుప్రియ. సో ఈ 6 మెంబర్స్ ఫ్లాప్లో నాకెందుకు సీత యావరేజ్, ఫ్లాప్ అనిపించట్లేదు. సీత యావరేజ్గా ఉంది, కొంచెం పర్లేదు, బెటర్గా ఉంది, కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి, మాట్లాడింది, ఒక ఇష్యూస్ రేజ్ చేసింది, ఆర్గ్యుమెంట్ చేస్తుంది కాబట్టి సీత ఫ్లాప్ అనేది నా ఉద్దేశం కాదు. తను కొంచెం యావరేజ్ లిస్ట్లో తీసుకోవచ్చు అనిపించింది. ఇంకా ప్రేరణ విషయంలో 100కి 100% ఫ్లాప్. తను ఎక్కడా కూడా కనిపించింది లేదు, ఆడింది లేదు, చేసింది లేదు. అంటే తను చెప్పిన దానికి లోపల ఉన్నదానికి అసలు సంబంధమే లేదు. బిగ్ బాస్ నాగార్జున గారు ఏదైతే చెప్పిందో 100కి 100% రైట్ అది. బేబక్క కూడా పర్లేదు, నాట్ ఫ్లాప్, అంటే కొంచెం ఇంప్రూవ్ అయింది. బట్ వీక్ ఓవరాల్గా చూసుకుంటే ఫ్లాప్ అనొచ్చులే. కానీ ఆదిత్య ఓం అయితే 100కి 100% ఫ్లాపే అబ్బా. అంటే నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను ఆదిత్య ఓం నుంచి, బట్ నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ కూడా రీచ్ అవ్వలేదు. అంటే తనకున్న ఎక్స్పీరియన్స్, తనకున్న అనుభవం అనేది ఎక్కడ చూపించలేదు బిగ్ బాస్ హౌస్లో. అండ్ నాగార్జున గారు అంత క్లియర్గా చెప్తే అట్లా ఎందుకు నవ్వుతా, పెద్దానికి ఇట్లయినా కనిపిస్తామంటే కూడా నవ్వుతుండే. అక్కడ నవ్వాల్సిన విషయం కాదు, దాంట్లో చాలా మీనింగ్ ఉంది, చాలా అర్థం ఉంది.
యూ హ్యావ్ టు ఇన్వాల్వ్. ప్రతి విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వు, నువ్వు ప్రొజెక్ట్ అవ్వాలి. బట్ ఆదిత్య ఓం అది చేయట్లేదు. ఎంతసేపు పాజిటివ్గా అందరితో ఏదో కలిసి ఉండి ఏదో మాట్లాడదాం అన్నట్టే ఉన్నాడు, కానీ ఇష్యూస్ మీద మాట్లాడదాం, మధ్యలో ఇన్వాల్వ్ అవుదాం, మనకున్న ఎక్స్పీరియన్స్ని వాడదాం, వాళ్ళని వాళ్ళ ఇష్యూస్ ఏదైతే ఉందో దాన్ని సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దామని ఆ ఇనిషియేట్ తీసుకోవట్లేదు. బట్ ఆ ఇనిషియేట్ తీసుకోవాలి. అప్పుడే నీవు ఉన్న పెద్దరికానికి, ఆ ఏజ్కి నీకు ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది, అండ్ నీకు ఒక వాల్యూ కూడా వస్తుంది అనమాట. సో నువ్వు ఇలాగే ఉంటే ఆ వాల్యూ రాదు వాళ్ళకు కూడా. విష్ణుప్రియ 100% ఫ్లాపే. ఎందుకంటే విష్ణుప్రియ తనేంది, నేను ఒక ఎంటర్టైన్ చేస్తాను, కానీ ఇట్లా పనికి మళ్ళీ పంచాయతీలు పెట్టడం తప్పితే ఎంటర్టైన్ చేసింది అయితే ఎక్కడ కనిపించలేదు నాకు అసలు. సోది అంటే కొన్ని లాజిక్, ఇప్పుడు వెళ్ళి మాట్లాడని అవసరం గొడవ వేసుకోవడం తప్పితే దాన్ని అక్కడ నువ్వు ఎంటర్టైన్ ఏమి ఇచ్చినావు అదే ఎంటర్టైన్ అని మళ్ళీ అనేవు. అదొక పంచాయతీ. ఎంటర్టైన్ వేరు, ఇష్యూస్ వేరు, కామన్ సెన్స్ వేరు, అండ్ బాడీ పర్సనాలిటీ వేరు. సో అది ఫ్లాప్. యావరేజ్ విషయానికి వస్తే యష్మి ఓకే, కొంచెం యష్మి అటు ఇటుగా అనిపిస్తుంది, అంటే ప్యూర్గా జెన్యూన్ అనిపించట్లేదు నాకైతే యష్మి విషయంలో చూస్తుంటే. కొన్ని విషయాలు చూసినప్పుడు యష్మి విషయంలో నాకు అంత ప్యూర్గా అనిపించట్లేదు. మీకు యష్మి ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి. అంత ప్యూర్ అయితే నాకు అనిపించలేదు యష్మి. అండ్ మణికంఠ ఫస్ట్ ఉన్న ఎమోషనల్కి ఇప్పటికీ పర్లేదు, రికవర్ అయ్యాడు కాబట్టి సో యావరేజ్ లిస్ట్లో వేసుకోవచ్చు మణికంఠను కూడా. అండ్ మణికంఠని చాలామంది కనెక్ట్ అయ్యారు, బయట సేవ్ అవుతాడు. అండ్ ఇప్పుడు గేమ్ చూపిస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఎమోషనల్గా చాలామంది కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు గేమ్ పరంగా కూడా నువ్వు బాగా ఆడితే మాత్రం మంచి పొజిషన్కి వెళ్ళిపోతాడు మణికంఠ. సో చూడాలి మరి మణికంఠ ఎలా ముందుకు వెళ్తాడు, ఈ వీక్ ఎలా వెళ్తాడు అనేది. సో సీత గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, యావరేజ్ తీసుకోవచ్చు, యావరేజ్లో మనం సీతను ఉంచవచ్చు అని. నిబిల్ కూడా పర్లేదు, ఇంకా బాగా ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంకా బాగా చేయాలి. ఇన్వాల్వ్ అయ్యి గేమ్స్ కానీ మాటలు కానీ ప్రతిదీ కూడా ఇంకెక్కువ ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఓవరాల్గా వీక్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే యావరేజ్ పర్ఫార్మెన్స్. అబోవ్ యావరేజ్ బెస్ట్ కాదు, అబోవ్ యావరేజ్ విషయంలో నైనిక అండ్ నిఖిల్ ఇద్దరిని కూడా అబోవ్ యావరేజ్ తీసుకొచ్చు. ఎందుకంటే తీసుకునే ఇనిషియేటివ్ గేమ్ పరంగా నైనిక చూపించిన ఎఫర్ట్ కావచ్చు, సో నిఖిల్ ఫస్ట్ నుంచి తీసుకుంటే ఇనిషియేటివ్స్ కావచ్చు, ఇవి రెండింటిని కొంచెం క్యాల్కులేట్ చేసుకుంటే సో అబోవ్ యావరేజ్ లిస్ట్లో వీళ్ళిద్దరిని తీసుకోవచ్చు. శేఖర్ భాష కూడా పర్లేదు, అంటే శేఖర్ భాష దగ్గర ఉన్న కామెడీ సెన్స్ నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో ఎవరి దగ్గర లేదు. ఆమె లేట్ అంటే ఆమ్లెట్ అంట, ఎక్కడ పంచాయతీ ఆయన ఇది అసలు క్రేజీ ఉన్నాయి. కొన్ని అంటే తను ఆర్జేగా తను ఎన్నో మాటలు మాట్లాడి సో ఆ హాస్యంలో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. సో బాగా చేస్తుండు. అక్కడక్కడ అంటే రిలీజ్ చేసే కొన్ని వర్డ్స్ మాత్రం హైలైట్ అనిపిస్తాయి, మంచి కామెడీ జనరేట్ అయింది, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ తను కూడా అబోవ్ యావరేజ్ లిస్ట్లో వేసుకోవచ్చు, పర్లేదు. అంటే అక్కడక్కడ కనపడతాడు, పని విషయంలో కొంచెం తను లేజీ అంటారులే, కానీ ఎంటర్టైన్మెంట్ అక్కడక్కడ తను చేయాల్సిన ఎంటర్టైన్మెంట్ మ్యాక్సిమం ట్రై చేసి తను ఎంటర్టైన్ అయితే తను ఇస్తున్నాడు, బాగుంది. సోనియా యావరేజ్, అంటే తన టాస్క్లు ఇంతవాడికి కాలేదు, అంటే ఛాలెంజెస్ రాలేదు, జస్ట్ ఎంతసేపు ఉన్న కన్వర్జేషన్స్ వచ్చినాయి, కన్వర్జేషన్లో టాప్. ప్రతి కన్వర్జేషన్ కూడా చాలా సూపర్గా చేస్తుంది, ఇచ్చి పడేస్తుంది. అవతల ఉన్న అసలుకి మాట్లాడనీయకుండా చేసేంత స్టాండ్, అంత కెపాసిటీ తనకుంది. బట్ అదే కెపాసిటీ మనం ఇంకా టాస్క్లో చూడలేదు కాబట్టి టాస్కుల్లోకి వస్తే చూద్దాం 100% అన్నిట్లో ఉందా లేదా అనేది. అండ్ ఈ వీక్ అందరూ బయటపడతారు, ప్రతి ఒక్కరికి టాస్క్లు వస్తాయి కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే అందరికీ ఎవరు ఏందనేది మొత్తం అయిపోద్ది, ఒక క్లారిటీ వచ్చేస్తాం అన్నమాట. ఇంకా వీళ్ళు ఇంతే అనే సిచ్యువేషన్ మనం కూడా వచ్చేస్తాము, లెట్స్ సే. అండ్ మనకి వీటితో పాటు ఎంట్రీస్ కూడా ఉంటాయి, సడన్ ఎంట్రీస్ ఏంటివి, ఎవరు వస్తారనేది ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఇది ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో ఈ వీక్ జరిగిన మొత్తం పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడుకుంటే సో ఇది సిచ్యువేషన్ అనమాట. అండ్ కత్తులతో పొడిచింది ఆ ముచ్చట, ఆ మ్యాటర్ అంతా ఉంది. సో అది మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నామినేషన్స్లో అక్కడిక్కడ చెప్పుకున్న పాయింట్సే మళ్ళీ అక్కడ చెప్పారు, కొత్తగా చెప్పిన పాయింట్స్ అయితే ఏం లేవు కాబట్టి దాని గురించి పెద్ద డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో జరిగింది. సో మీకేమనిపించింది ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా మీరు ఎంతవరకు అగ్రీ కాదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అంతగానే ఎవరు చూస్తున్నారు అంటే కొంతమంది చూస్తారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, మళ్ళీ కలుద్దాం.